హాయ్ గాయ్స్. సో మళ్ళీ వాళ్ళైతే తీసుకొని నేనైతే వచ్చేసాను అనమాట. సో ఈ ఫోన్తో మళ్ళీ వచ్చేసా. ఏంటన్నా రివ్యూవా లేకపోతే ఏంటన్నా అంటున్నాకండి. ఈ రివ్యూ ఏం కాదు, జస్ట్ ఒక ఊరికనే మీకోసం మీకు చూపించడానికి తీసుకొని వచ్చాను గాయ్స్. మళ్ళీ ఓకే, ఇంకా ఇవాళ ఏం చేస్తున్నాం అంటే ఇవాళ మీకు మూవీ అప్డేట్స్ అయితే చెప్పబోతున్నా. చాలా 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 రోజుల తర్వాత వి గాట్ అ న్యూ మూవీ అప్డేట్స్. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ అయితే జననాయకన్ మూవీ, అంటే మన తెలుగులో జననాయకుడు అని. సో ఈ జననాయకుడు అనే ఫిల్మ్ రీమేక్ అని మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ మనము ఏదైతే జననాయకన్ లేకపోతే జననాయకుడు టీజర్ అయితే చూసామో, ఆ టీజర్లో సేమ్ భగవత్ కేసరి లాగా ఉందని 90% కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, ఇది భగవత్ కేసరి అని. ఈ సాంగ్ తలపతి కచేరియో ఏదో సంథింగ్ వచ్చింది, ఆ సాంగ్ నుంచి 100% కన్ఫర్మ్ ఇది భగవత్ కేసరి రీమేక్ అని అంటే అర్థమైపోయింది ఇంకా. సో సిస్టర్ రోల్ అయితే మమతా బైజు అయితే యాక్ట్ చేస్తుందంట. సో ఇంకోటి ఏంటంటే మమతా బైజు గారు. సో ఇప్పుడు ఏంటంటే గైస్, ఇక్కడ నేనేమంటున్నా అంటే సేమ్ భగవత్ కేసరి రీమేక్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేయడం కాదు, ఆ పేస్ట్ని అంటే లైక్ ఇప్పుడు రీమేక్ని కొన్ని అది ఇప్పుడు భగవత్ కేసరి రివెంజ్ యాక్షన్ ఫిల్మ్ జనర్. సో ఇక్కడ మన జననాయకుడు సినిమా అయితే పొలిటికల్ డ్రామా ఫిల్మ్, అర్థమైపోయింది ఇక్కడికి. సో మొత్తం కాపీ చేయట్లేదు కానీ రీమేక్. సో ఈ సినిమా మనకైతే తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్లో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి సెకండ్ వన్ అయితే మనకి అఖండ 2 ఫిల్మ్. సో అఖండ 2 ఫిల్మ్లో ఆల్రెడీ ఒక ప్రొమో, అదే మన ఫస్ట్ సింగిల్ నుంచి ఒక ప్రొమో అయితే చేశారు, అదే రిలీజ్ చేశారు. ప్రొమో అయితే బాగానే ఉంది, అంటే బాగానే ఉంది కదా, ఎక్సలెంట్. సో ఇంకా ఫుల్ సాంగ్ వచ్చేసరికి మనకైతే 14th నవంబర్న అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి బైకర్ మూవీ నుంచి మనకైతే ఒక ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ ఏంటబ్బా, ఎస్ ఇక్కడ పోస్టర్ పెట్టుకొని ఉంటున్నా, ప్రెటీ బేబీ అంట. ప్రెటీ బేబీ అనే ఒక టైటిల్ అయితే ఇచ్చారు. ప్రొమో ఆన్ 11th నవంబర్. ప్రొమో అయితే 11th నవంబర్న అయితే వస్తుంది. మన సాంగ్ అప్పుడు ఫుల్ సాంగ్ ఆ ప్రొమోలో చెప్పచ్చు. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి నెక్స్ట్ మనకైతే ట్రైన్ అయితే విజయ్ సేతుపతి గారు అయితే యాక్ట్ చేస్తున్నారు, డైరెక్టర్ మిస్కిన్. సో ఈ సినిమా ఆల్రెడీ మనకు తెలిసిందే, ఇది కొత్తది కాదు, 1 year 2 years నుంచి ఉంది మనకి సోర్స్లో. సో ఈ సినిమాని అయితే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు, అంటే అఫీషియల్ అదే సోర్స్ అయితే వస్తుంది November 28th సోర్స్ అయితే వస్తుంది. మరి ఇది కూడా కన్ఫర్మ్ లేదో చూడాలి. ఒకవేళ కన్ఫర్మ్ అయితే మీకు మళ్ళీ రిమైండ్ చేస్తాను. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి నెక్స్ట్ సంచారి ఆల్రెడీ మనకైతే సాంగ్ రియాక్షన్ అయితే ఇచ్చాను, అదే మన గ్లోబ్ ట్రోటర్ Sesame 29. సో మొన్నైతే నిన్న సాయంత్రం అయితే షాకింగ్గా అయితే రిలీజ్ చేశారు. సో అంత సరే రిలీజ్ చేశారు కానీ ఇది ట్రైలర్ అదే వైరల్ అయిపోయింది ఇంకా. సో ఇది నాకు కొంచెం డౌట్గా ఉంది, ఏంటంటే ఈ సాంగ్ మనకి మూవీలో ఉంటుందా లేదా అనేది ఒక చిన్న డౌట్గా ఉంది. ఇప్పుడు జక్కన్న అయితే అలా ప్లాన్ చేయడు, ఎందుకంటే సింగిల్ అంటే ఒక ఈవెంట్ పెట్టైనా చేస్తాడు జక్కన్న. సో నో కన్ఫర్మేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే SSMB 29 ఈజ్ నాట్ వారణాసి. ఏమో మరి అది ఒక సోర్స్ వచ్చింది మనకైతే, చెప్పాను మీకు కూడా వారణాసి అని కన్ఫర్మ్ చేస్తున్నారా అని. ఇది కూడా అవ్వచ్చు కదా సంచారి.
ఇంకోటి ఏంటంటే గైస్ గ్లిమ్స్ అనేది అయితే వస్తుంది, అది 3 minutes వరకు అయితే ఉంటుంది నవంబర్ 15th. అది ట్రైలరా గ్లిమ్సా ఏమర్థం కావట్లేదు. సో నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి నెక్స్ట్ బాహుబలి ది ఎపిక్ మూవీ. సో ఈ మూవీ 2 partsగా అయితే కలిపేసి థియేటర్లోకి అయితే వచ్చింది 3 hours 45 minutes ఫుటేజ్లో. సో మనకైతే దీంతో పాటు బాహుబలి ది ఇంటర్నల్ లాస్ట్లో అయితే పార్ట్ 1 అని ఇచ్చారు కదా, దానికి ఎవరైతే ఈ సినిమాని చూసారో అనుకొని ఉండుంటారు దీనికోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా. సో ఎక్స్ట్రాడినరీ ఎడిటింగ్ కలరింగ్ అనేది అయితే ఉంటుంది ఈ సినిమాలో, మనకు తెలిసిందే. సో ఇంకా ఎవరైతే థియేటర్లో రిలీజ్ కదా అని వదిలేసి ఓటీటీలో వస్తే చూద్దాము అని చూస్తున్నారు, డెఫినెట్గా వస్తుంది నాలాంటోడికి. డెఫినెట్గా మనకైతే బాహుబలి ది ఎపిక్ ఓటీటీ అయితే వస్తుంది. సో ఎప్పుడంటే మీకు ఇంకో డౌట్ ఉంటుంది, ఏంటి ఒక్క రిలీజ్ సినిమాకి ఓటీటీ యాప్? మీరు తప్పు అంచనా వేస్తున్నారు గైస్. ఇది వచ్చి థియేటర్లో బీభత్సం చేసింది. ఇప్పుడు కలెక్షన్స్ అదే ఈ ఓటీటీలో కూడా కొడతామని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. సో జియో హాట్‌స్టార్లో కమింగ్ వెరీ సూన్, అప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ అయితే అండ్ మనకైతే నెక్స్ట్ ఫంకీ మూవీ నుంచి మనకైతే వాళ్ళ రిలీజ్ డేట్ అయితే లాక్ చేసుకున్నారు. 3rd April అయితే వాళ్ళ రిలీజ్ డేట్ అయితే లాక్ చేసుకున్నారన్నమాట. సో 3rd April మనకైతే ఒక సినిమా అయితే ఉండబోతుంది. అది 3rd April కాదు, 9th 10th టాక్సిక్ మూవీ అయితే ఉండబోతుంది. మరి ఫంకీ పోస్ట్పోన్ చేసుకుంటారా లేకపోతే 3rd April 2026కి వస్తున్నారో చూడాలి ఇంకా. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి ఆంధ్ర కింగ్ తాలూకా. సో దీని నుంచి ఇంకొక సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది, అదే ఫస్ట్ డే ఫస్ట్ షో అనే ఒక సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. అది మనకైతే ఆన్ 12th November అయితే ఈ సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా అయితే మనకైతే 24th November అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి నెక్స్ట్ డ్రాగన్ మూవీ ఎన్టీఆర్ అండ్ నీల్ గురించి. సో ఇది మళ్ళీ ఇంకొక షెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇది కలిసి ఇది నాకు గుర్తులేదు, జస్ట్ పోస్టర్స్ పెట్టుకొని అయితే చెప్పేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకోటి అదే షెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఈ సినిమా అయితే మనకి రిలీజ్ డేట్ జనవరిన అయితే చెప్పారు కదా మనకి. సో ఈ జనవరిన రావట్లేదు, June 25th వస్తుంది అని చెప్పారు కదా. తర్వాత మళ్ళీ జూన్న కూడా రావట్లేదు అని చెప్పారు ఇప్పుడు. సో ఇక మేకర్స్ నుంచి వాళ్ళ మైండ్లో ఉంటుంది ఏంటంటే October 2026 అయితే రిలీజ్ చేద్దామని. సో చూద్దాం October 2026 ఈ సినిమా అయితే వస్తుందో కన్ఫర్మ్ అవుతుందో లేదో. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి సో నెక్స్ట్ బ్రో 2 పవన్ కళ్యాణ్ ఫిల్మ్, సాయిధం తేజ్ డైరెక్టర్ సముద్రకని చూసారా? ఎస్ బ్రో మూవీ ఫస్ట్ మనకైతే ఫ్లాప్ అయితే అయింది. సాడ్ న్యూస్ దట్ వన్ ఫర్ అస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పుడేమో బ్రో 2 వస్తుంది, స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయింది అని చెప్పారు. రీసెంట్గా కాంతాలో మూవీ ప్రెస్ మీట్లో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒప్పుకుంటే ఈ బ్రో 2 వచ్చేస్తుందంట. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి కే-ర్యాంప్ 4. సో దీని గురించి అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే చెప్పేస్తున్నారు. ఆహాలో మనకైతే November 15 ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రైమ్లో కూడా రావచ్చు ఈ ఫిలిం. సో వెయిట్ చేయండి, వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి సో జూన్ మూవీ అయితే మనకి వచ్చి థియేటర్స్లో బ్లాక్ బస్టర్ అయితే అయింది కదా. సో ఈ సినిమా నుంచి మనకైతే అందరూ ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైతే మిస్ అయ్యారో చెప్తున్నానండి, నెట్ఫ్లిక్స్లో November 14th నుంచి మనకైతే అవైలబుల్గా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.